ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. వాళ్ళ ఇల్లు కట్టుకోవడం అంటే లైఫ్ టైం అదొక అచీవ్మెంట్. కళ. ఆ ఇల్లు కూలగొడుతుంటే వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంటే కొంతమంది గుండాగి చనిపోతారు కూడా. గుండాగి ఆర్టిస్టులు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్టింగ్ చేసే వాళ్ళకి ఎవరిని చూసినా ఆర్టిస్ట్ లానే కనిపిస్తుంది. గొప్పగా ఆలోచించే వాళ్ళకి వాళ్ళ బాధ తెలుస్తుంది. వాళ్ళ బాధ, వాళ్ళ కడుపులో బాధ తెలుస్తుంది. ఏమున్నా రియల్ ఎస్టేట్ రంగాలు చేసి మోసం చేసి ప్రతిదాన్ని పైసలు పెట్టి కొనడం అలవాటు చేసుకుని ఓటుకు నోటు దొంగలకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. అట్లా ఆయనకు కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలనే ఆలోచన లేదు. తెలంగాణ ఏం చెప్తారు వారు? ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన కాదు, ప్రజల్ని పీడించే పాలన రేవంత్ రెడ్డిది. ప్రజల్ని పీడించే పాలన. ఇట్లాంటి పీడించే పాలన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఏదో ఒక రోజు జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏ ఏ చరిత్ర చూసినా ఒకసారి గమనించండి. మనం రామాయణంలోకి వెళ్ళినా, మహాభారతంలోకి వెళ్ళినా కీచకులను, రాక్షసులను, ప్రజల్ని పీడించే వాళ్ళని ఏం జరిగింది చరిత్ర చెప్తుంది కదా, అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి పని కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైనా సరే పాపం ఓ రోజు పండుతుంది. రేవంత్ రెడ్డి పాపం కూడా ఏనాడో నాడు పండుతుంది.